తెలంగాణలోని 969 ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి దోస్త్ వెబ్ ఆప్షన్ల నమోదు ప్రాసెస్ గత నెల 30న ప్రారంభమైంది. తొలి రోజే 3,804 మంది విద్యార్థులు ఆప్షన్లు నమోదు చేసుకోగా ఇప్పటి వరకు మొత్తం 47,036 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మొదటి విడత రిజిస్ట్రేషన్ కు మే 7, వెబ్ ఆప్షన్లకు మే 8 చివరి తేదీ కాగా మే 14న తొలి దశ సీట్లను కేటాయిస్తారు. ఇక రెండో దశ ప్రాసెస్ మే 15 నుంచి, మూడో విడత మే 31 నుంచి ప్రారంభం కానున్నాయి. మొత్తం 4,40,000కు పైగా సీట్లకు ఈ ప్రక్రియ ద్వారా 7 యూనివర్సిటీల పరిధిలో ప్రవేశాలు కల్పిస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 20 నుంచి 27 మధ్య కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూన్ 29 నుంచి ఓరియంటేషన్ తరగతులు నిర్వహించి జూలై 1 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం రెగ్యులర్ క్లాసులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యా మండలి స్పష్టం చేసింది. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్లు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టుల ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. ఇక dost.cgg.govin వెబ్సైట్లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి. దోస్తు ద్వారా తెలంగాణలోని ఉస్మానియా, కాకతీయ అండ్ తెలంగాణ వర్సిటీ, అలాగే పాలమూరు వర్సిటీ, మహాత్మా గాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని కాలేజీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.